आइंदा साल सफर हज पर रवाना होने वाले आज़मीन को किसी किस्म की कोई परेशानी नहीं होगी। हुकूमत की जानिब से आज़मीन हज को हर तरह की सहूलियात फराहम की जाएंगी। आंध्र प्रदेश के जिले कड़पा में प्रेस कॉन्फ्रेंस से खिताब के दौरान कड़पा के साबिक डिप्टी मेयर आरिफुल्लाह ने यह बात कही। इन्होंने कहा कि इस साल सफर हज पर रवाना होने वाले आज़मीन को सऊदी अरब में मुश्किलात का सामना करना पड़ा था, क्योंकि जगन मोहन रेड्डी की हुकूमत में आज़मीन हज को किसी किस्म की कोई सहूलियात फराहम नहीं की गई थी। మైన హజ్ యాత్రికులకు చాలా ఇబ్బంది పడింది। ఆ సోషల్ మీడియాలో వచ్చి మనకు కూడా చాలా బాధలు ఇచ్చింది। కానీ కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారు 29 కోట్లతో హజ్ హౌస్ కట్టించారు। అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కట్టించారని దానికి యూజ్ చేసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, మైనార్టీ మినిస్టర్ అమ్జద్ బాషా అయితే ఏమి, దానికి పక్కన పెట్టేసి ఎక్స్ట్రా డబ్బులు హాజీలతో తీసుకొని గన్నావరం ఎయిర్పోర్ట్తో హాజీలకు పంపించారు। దాని తర్వాత కడపలో చాలామంది, విజయవాడలో చాలామంది వైరస్లో చాలా ఇబ్బంది పడినారు, అసౌకర్యం అయింది, వాళ్ళకు చాలా బాధపడ్డారు। వచ్చే 2025లో మేము టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కడప హజ్ హౌస్ నుంచే మన పవిత్ర హజ్ యాత్రికులకు హాజీలకు ఇక్కడి నుంచే మేము ఫ్లైట్ నుంచి పంపిస్తామని, అదేవిధంగా 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। ఇంతకు ముందు కాలేకుండా ఆ అసౌకర్యాలు మనకు ఇప్పుడు ఉండదు।